जीएचएमसी मेयर जी विजयलक्ष्मी ने मुकामी एमएलए प्रकाश गौड़ के साथ राजेंद्र नगर सर्कल गोल्डन हाइट्स कॉलोनी में 3 एकड़ पर मुश्तमिल 2 करोड़ 24 लाख फार्मों के साथ थीम पार्क का इफ्तिताह किया। मेयर विजयलक्ष्मी ने कहा कि ये पार्क 6 माह में मुकम्मल करके कॉलोनी के लोगों के लिए दस्तयाब कराए जाएंगे। उन्होंने मजीद कहा कि जीएचएमसी के तहत आने वाले तमाम पार्क्स को तरक्की दी जाएगी। मुकामी लोगों ने मेयर की तवज्जो दिलाई कि राजेंद्र नगर सर्कल के कई कॉलोनियों में कई पार्क्स, तालाब, नहरों पर तजावुजात की जा रही है, लेकिन विजयलक्ष्मी ने तयक़्क़ुन दिया कि वो किसी किस्म की तजावुजात को बर्दाश्त नहीं करेगी। इस प्रोग्राम में मुकामी कॉरपोरेटर अर्चना जयाप्रकाश और कई बीआरएस के लीडरान मौजूद थे। आइए देखते हैं TVN 99 की ये खास रिपोर्ट। Please go back. ఆల్రెడీ కొంచెం ఉందనుకుంటా అంత గ్రీనరీ టోటల్ థీమ్ పార్క్ మొత్తం టోటల్ డెవలప్ వాట్ ఇస్ ద థీమ్ దట్ యు హావ్ టేకెన్ ఓ అచ్చా హూ చోజ్ దిస్ आप लोग వెరీ నైస్ हमारे एमएलए साहब अप्रूव कर देते मैडम, खाली बोलना है एमएलए साहब अप्रूव जल्दी एक्टिव एमएलए है जबरदस्त मैडम, खाली प्रॉब्लम बोलना है मैडम एमएलए साहब అంతే అన్న ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇక ఆపకుండా చేయాలి అంతే లోపల మా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ అన్న గారు మరియు మా కార్పొరేటర్ అర్చన గారు, జయప్రకాష్ గారు, ఇక్కడ ఉన్న కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ కూడా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఎవ్రీబడి అండ్ ఇక్కడ విచ్చేసిన మన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళ సమక్షం లోపల, వీళ్ళందరి సమక్షం లోపల ఈరోజు ఒక థీమ్ పార్క్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అయితే ఈ థీమ్ పార్క్ కూడా మేము 2,24,00,00,000తో ఈ థీమ్ పార్క్ మొఘల్ థీమ్ పార్క్ అనే పేరుతో ఈరోజు ప్రారంభించడం చేయడం జరిగింది. అయితే తొందరలోనే ఈ పార్కులు మేము ఫినిష్ కూడా చేయదలుచుకున్నాము. అండ్ ఆల్సో ఇప్పటి వరకు జిహెచ్ఎంసి పరిధి లోపల మేము 57 థీమ్ పార్కులు ఇప్పటి వరకు కంప్లీట్ చేసాము. 1,34,00,00,000తో ఈరోజు థీమ్ పార్కులన్నీ కూడా తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, గత 9 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని పనులు అయినాయో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు హోల్ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలైతే మన హైదరాబాద్ సిటీలోనే 1,20,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఈరోజు పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా తగినంత అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు కానివ్వండి, ఎన్నో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసినట్టయితే హైదరాబాద్ గత 9 ఏళ్ల కింద ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది కూడా మీరు చూస్తున్నారు. ఈరోజు స్కైవేలు కానివ్వండి, ఆర్ ఫ్లైఓవర్స్ కానివ్వండి, మీరు SRDP కింద CRMP కింద రోడ్స్ కానివ్వండి. ముందు మనకి వర్షాలు పడంగానే మీరు అందరు కూడా కంప్లైంట్ చేసేవాళ్ళు, రోడ్ల మీద పాట్ హోల్స్ ఉన్నాయి ఇవి అని. ఈరోజు మనము 5 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఎక్కడా కూడా వర్షం పడితే కూడా ఒక రోడ్డు మీద ఒక గుంత కూడా లేకుండా అయింది. అది కాకుండా ఈరోజు మనము మళ్ళీ SNDP ఇప్పుడు ముంటెత్తు ప్రాంతాల్లో మీకు తెలుసు ఎట్లవుతుందో, వర్షం రాగానే మనకి ఇళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ 15 రోజులు ఇళ్ళంతా కూడా నీళ్ళల్లోనే మునిగి ఉంటాయి. సో SNDP ఒక ప్రాజెక్ట్ కింద 1000 కోట్లు 900 కోట్లు 957
8 కోట్లు పెట్టి ఈరోజు GHMC పరిధి లోపల మనము ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాము. దాంతోపల ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి, రీటైనింగ్ వాల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం తీసుకుని అంటే ఒక చాలా అంటే ముందు ఎట్లయితే 2020లో మనకి వర్షాకాలం ఎప్పుడైతే వచ్చి ఇల్లు ఎట్లయితే మునిగినాయో అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలనేసి ఈరోజు మనం ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం. మీరు చూసినట్టయితే అన్ని అంటే ఇక చెప్తూ పోతుంటే మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఒక్కసారి ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మళ్ళీ మీకు ఇట్లాంటి అభివృద్ధి కావాలంటే మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి ఓటేసి మళ్ళీ ఆయనని గెలిపించి ఒక హ్యాట్రిక్ క్రియేట్ చేసి మళ్ళీ ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంటే మీరు ఏడ వాటర్ నిలబడుతుంది అన్నందుకు అడుగుతున్నాను. 188 పిల్లర్ కార్డు ఒకటి, ఆరంగర్ చౌరస్తా కాడ వాటర్ ఎప్పటికైనా కొద్దిగా వర్షం వచ్చినా నిలబడుతుంది. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మేము 100% మేము పని చేసేసాము అని కూడా నేను చెప్పట్లేదు. SNDP ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాక ఇప్పటి వరకు 47 పనులు పూర్తి అయిపోయినాయి. సో ఎప్పుడైతే అంటే ఇంతకు ముందు ఎట్లయితే ఉండేదో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని నేను చెప్తున్నాను. ఇక సెకండ్ ఫేజ్ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని జూలై లోపల కంప్లీట్ అవుతున్నాయి ప్రాజెక్ట్స్, కొన్ని సెప్టెంబర్ లోపల కూడా కంప్లీట్ అవుతున్నాయి. అదే నేను చెప్తాను, నేను ఏం అనట్లేదుకి మేము 100% SNDP ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసామని, కానీ తప్పకుండా దానిపైననే ఉన్నాం కాబట్టి తప్పకుండా పని చేస్తూనే ఉంటాం. స్పెషల్గా 188 పిల్లర్ కార్డుకి తప్పకుండా అది మేము ప్రజలకు చాలా ఇబ్బందిగా తప్పకుండా చూస్తున్నాం. మేము ఒకటే కాదు, హైదరాబాద్ సిటీ అంతా ఒక పిల్లర్ నంబర్ 188 కాదు, మేము ప్రాబ్లము ఎంటైర్ హైదరాబాద్ సిటీ లోపల ఉన్న ప్రాబ్లం ఎంటైర్ హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రాబ్లం అంతా కూడా మేము చూస్తాం.